అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో బ్రెడ్ హల్వా ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించారంటే మీరు డీప్ ఫ్రై లేకుండానే బ్రెడ్ హల్వా ఇలా మంచి కలర్తో ఇలా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ ట్రిక్తో చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ముందుగా ఇక్కడ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నానండి. మొత్తం బ్రెడ్ ప్యాకెట్తోని చేసి చూపిస్తున్నాను. ఇది తీసుకొని చూడండి, ఇన్ని స్లైసెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎంత మెత్తగా ఉన్నాయి కదా, అసలు ఇవి డీప్ ఫ్రై లేకుండా చక్కగా ఫ్రై అయ్యేటట్టు చూపిస్తాను చూడండి. ఒకటి పెద్దది కడాయి తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్లో ఎన్నైతే బ్రెడ్ పీసెస్ పడతాయో అవి అన్నే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టేసి నేను పొయ్యి పైన లో ఫ్లేమ్లో అలాగే వదిలేసానండి. ఇలా ఒకవైపు టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. లేదా మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా కానీ ఇలా బేక్ చేసుకోవచ్చు. ఇలా కాల్చుకుంటే చూడండి చక్కటి కలర్లో మంచి క్రిస్పీగా వస్తాయి. మీరు మొత్తం ఇలాగే మంచి కలర్ వచ్చే వరకు అన్ని టర్న్ చేసుకుంటైనా ఇలా బేక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కొద్దిగా కలర్ ఉన్నా పర్వాలేదు, తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటాము అన్నా కానీ ఏం కాదండి. అలాగైనా కానీ మీరు డీప్ ఫ్రై చేసుకున్నా కానీ నూనె లేదా నెయ్యి అస్సలు పీల్చుకోదండి. ఈ విధంగా చేశారంటే అదే మెత్తగా ఉన్న బ్రెడ్ పీస్లు అయితే డైరెక్ట్ వేసి నూనెలో ఫ్రై చేశారంటే మొత్తం నూనె మొత్తం లాగేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఇవి ఎలా అవ్వాలి అంటే ఇలా వైట్గా ఉన్నా కానీ రస్కుల్లాగా మొత్తం క్రంచీగా కావాలి, అంతవరకు ఇలా బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి అలా పెట్టేస్తే నాకైతే ఒక 15 to 20 minutes అలా పట్టిందండి. ఇలా అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ఒకటి పెద్దది కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1/2 kg చక్కెర తీసుకున్నానండి. నాకైతే 1/2 kg కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ చక్కెర అనేది మునిగే వరకు నీళ్లు వేసుకున్నాను నేనైతే. లేదా మీరు అందాదగా ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. లేదా ఇంకా కొద్దిగా ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసానండి. వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. ఆ చక్కెర కరిగిన తర్వాత అది మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, నేను గీలో వేయించుతున్నాను. ఇది క్రంచీగా అయింది కానీ కొద్దిగా గీలో వేయించితే టేస్ట్ బాగుంటుందని ఇది కొద్దిగానే వేసి ఒక 200 ml వరకు వేసానండి. కొద్దిగానే వేసాను. ఒక 2 గరిటెలంతా నెయ్యి వేసి జస్ట్ ఇలా అలా వేయగానే ఇలా వేగిపోయింది చూడండి. మంచి కలర్లో ఉంది ఆల్రెడీ బ్రెడ్, కానీ నేనైతే ఈ ఫ్లేవర్ కోసం వేయించుతున్నానండి. మీరు కావాలంటే అలాగే డైరెక్ట్ చక్కెర పాకంలో వేసుకోవచ్చు. చూడండి అన్నీ ఇలాగే వేయించుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ ఉండాలని, టేస్ట్ చాలా బాగుంటుందని ఈ విధంగా వేయించుతున్నాను. జస్ట్ ఇలా వేస్తే అలా వేగిపోతాయండి. ఈ విధంగా చేశారంటే ఆ బ్రెడ్ పీసెస్ ఆ విధంగా చేసుకొని రస్కుల్లాగా అయినాకనే ఫ్రై చేసుకోవాలి. అలాగైతే చక్కగా వేగిపోతాయి. చూడండి వైట్గా ఉన్నది కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా వేయగానే అలాగా ఫ్రై అయిపోతుందండి, మంచి కలర్లో వేగుతాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఒకవేళ డీప్ ఫ్రై కావాలి అనుకున్నా కానీ అలా రస్కుల్లాగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. అస్సలు ఆయిల్ పీల్చుకోదు, నెయ్యి అయినా కానీ పీల్చుకోదండి. మీరు డీప్ ఫ్రై చేయగానే మామూలుగా బ్రెడ్ నూనెలో వేయించినప్పుడు ఎక్కువగా నూనె లాగేస్తుంది కదా, అలా లాగేయకుండా ఇలా రస్కుల్లాగా చేసుకున్నారంటే అస్సలు ఆయిల్ పీల్చదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీడిపప్పులు వేయిస్తున్నానండి. అదే నెయ్యిలో ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి నెయ్యి అంతే మిగిలింది నాకైతే. ఒక 50 grams వరకు తగ్గిందో ఏమోనండి, అంతే, చాలా తక్కువ పట్టింది. ఇప్పుడు అన్ని ఇలా వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఈ చక్కెర పాకం అనేది వేడిగానే ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఒకవేళ చల్లారినా కానీ మళ్ళీ వేడి చేసుకొని ఇవి బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి మనం వేయించుకున్నవి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత వేడి దాంట్లో వేసుకొని ఒక 5 నిమిషాలలో పక్కన పెట్టేసేయండి. చక్కగా అది సిరప్ అంతా పీల్చుకొని చాలా బాగుంటుంది. జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టానండి నేనైతే. 5 నిమిషాలకే తొందరగా పీల్చేస్తుంది. చూడండి నాకైతే చక్కెర కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఒక 100 grams వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అంతా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెలన్ సీడ్స్ కూడా వేస్తున్నానండి. ఇది
జీడిపప్పులు కానీ దీంట్లో నట్స్ మీ ఆప్షనల్ అండి, మీరు ఏవి తింటే అవి వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఇవి కొద్దిగానే వేశాను. ఇలా చేసి పెట్టుకుంటే 1 వీక్ టు 10 డేస్ వరకు బయట పెడితేనే నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 15-20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.